ఎంత మామూలే. మీరు మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? మీరేం చేస్తుంటారు అఖిలేష్ గారు? కీప్ మెసేజ్ అండ్ కీప్ మెసేజ్. మా వాళ్ళు బాగున్నారండి. అవునా అండి? ఓకే, మంచిది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతేగా అంతేగా అంతేగా. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఏదో చిన్న జాబ్ అండి, కానీ ఐ లవ్ ఎడిటింగ్, అందుకే మీకు సజెషన్ చేస్తున్నా. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ. అంటే మీకు బాగా ఎడిటింగ్ వచ్చనమాట. సూపర్ అయితే. ప్రొఫెషనల్ అని అనను, కానీ లెవెల్ బెస్ట్ ఎడిటర్ని. అవునా? ఓ, మీరు ఇంత బాగా చెప్తున్నారంటే మీరు బాగా చేస్తారని అర్థమవుతుందండి. ప్రొఫెసర్ లాగానే ఉన్నారు. ప్రొఫెషనల్ లాగానే ఉన్నారు, ఇంత బాగా చెప్తున్నారు కదా. నాకు అలా చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అంటున్నాను. ఎందుకు నవ్వుతున్నాడు? నిజం చెప్తున్నాను. అప్పుడప్పుడు ట్రై చేశాను తమ్లైన్కి, అయినా యూస్ రావట్లేదు. నాకు అసలు యూసే రావట్లేదు. నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అందరూ క్లిక్, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అందరూ క్లిక్ అవుతున్నారు, నేనే అవట్లా. అయినా కానీ డిసప్పాయింట్ ఏం కాకుండా కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను ఏదో ఒకటి, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా అని. వీడియోస్కి టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్లో ట్యాగ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అవునా అండి? అప్పుడు స్టార్టింగ్లో ఇచ్చేదాన్ని తమ్లైన్లో, డిస్క్రిప్షన్లో ట్యాగ్స్లో అన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఇవేం ఇవ్వట్లా. షార్ట్కి కొంచెం కొంచెం వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, షార్ట్కి వస్తున్నాయి. షార్ట్స్ కూడా నేను ఓన్గా చేస్తున్నాను అంతే. షార్ట్స్ అంత ఇంపార్టెంట్ కాదు కదా, వీడియోస్ కదా మనకి ఇంపార్టెంట్. అలానే మధ్య మధ్యలో వీడియోస్ కూడా, లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాం. మీ ఇన్స్టా లింక్ ఇచ్చారు కానీ మీ ఇన్స్టా లింక్ ఇచ్చారు కానీ అది లింక్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఆ నేమ్ కొట్టండి వస్తుంది. ఏం లేదు, రజనీ చౌదరి గుంటూరి అంతే. నాదే ఫోటో ఉంటుంది, శారీ మీది ఉంటుంది. ఫేస్బుక్ అంతే, సేమ్. ఇన్స్టా అంతే, సేమ్ నేమ్. టైప్ చేసి సెర్చ్లో కొడితే వస్తుంది, గ్రీన్ అండ్ పింక్ శారీ తోటి వస్తుంది. 2 సేమ్ పిక్స్ ఉన్నాయి. నా